ఒక మనిషి యొక్క బేసిక్ నెసెసిటీ ఏంటంటే రోటీ కపడా మకాన్. అంటే రోటీ అంటే ఫుడ్, కపడా అంటే దుస్తులు మనం వేసుకునేది, మకాన్ అంటే ఇల్లు. అదే విధంగా ఒక షాప్ కి కూడా 3 తప్పనిసరి ఐటమ్స్ కావాలి. 3 ఐటమ్స్ ఏంటంటే ఒకటేమో ఎలక్ట్రిసిటీ, అది అయితే మనకి ఓనర్ ప్రొవైడ్ చేసి ఇస్తారు. రెండోది వాటర్ ఫెసిలిటీ. వాటర్ ఫెసిలిటీలో ఏంటంటే బోర్ ఉంటే చాలా మంచిది. అట్లీస్ట్ నల్లన్న ఉంటే కొంచెం వాటర్ మనకి అనేది వస్తా ఉంటాయి. ఇక్కడ కొత్త షాప్ లో అయితే నల్ల కలెక్షన్ ఉంది. బోర్ అయితే చాలా లోపట్టుకునే వాటర్, బోర్ ఏసీ ఇవ్వడం కుదరదని చెప్పేశారు ఓనర్. పంప్ అయితే చాలా పెద్దగా ఉంది, కావాలంటే మనం వాటర్ ట్యాంకర్స్ కూడా పోసుకోవచ్చు. నల్ల అయితే వస్తుంది, చాలా తక్కువ వస్తుంది అని అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటనేది థర్డ్ అనేది నేను చెప్తాను. చిన్న పిల్లడు కూడా వచ్చిండు. अंकल दिए थे जी भाई, मैं सोहेली नाके डाले। अंकल बेचो बोले। रोज बोलने के बाद तुम लोग होते लेना जी, नहीं तो क्या है कि तुम हम लोग कैसा लाते होते फुल उठा के। कितने बार बेचे रहे जीवन? पहले माई इन्हें सोहेला 2 बार। कितने किलो बेचे? क्या है कि आदमी फिर इन मई सोहेला ఎన్ని సార్లు మీరమ్మా కట్ చేసిన పైపులు సంచులు ఇప్పటిదాకా ఎన్ని పైసలు ఇచ్చినా వీళ్ళకి? అవి తీసుకోనని నాకు చెప్పిన నేను, అవి పనికిరావా అంటే అవి పనికిరావా అని చెప్పిండు ఈ పిల్లోడు. ఇంకోడు పనికిరావా అంటేనే నేను తీసుకున్నాక అవన్నీ సంచులకే మేము చూస్తామా. పైసలు కూడా ఆ పొరడే తీసుకున్నావు కదా, చిన్న పొరడు చెట్లని ఇచ్చినావు కదా పైసలు కూడా. నువ్వు కూడా పట్టుకున్నావు. 2000 कोई जो गए 10,000 में ऐसे गए, उसके पहले कितने गए? किधर का सामान बेचा अब तक? ज्यादा नहीं है वो, करेक्ट अमाउंट बोल भी नहीं सकते उसको। कितने पहले बार कितने बजे 8,000 रुपए लाके? कितने लाके थे तुझे पहले बार? पहले बार तो मई 44 गए थे, 44 लिया पहली बार के पैसे। कितने लिया? क्या है, एक बार 25 किलो, एक बार 50 किलो बेचा। हाँ उसके पैसे 44 तक 35 रुपीज केजी लगाई थी, अब 33 लगाई। చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే వర్క్ చేశారో మనకు తెలిసిన వాళ్ళే, కాకపోతే కొంచెం మోసం చేసేసారు. నేను తీసుకొచ్చిన పాత పైపులు షెడ్లు కొని తీసుకొచ్చినండే, సో ఆ పాత పైపులు మొత్తము నాతోనే పెద్ద బ్లేడ్ తెప్పించి కట్ చేసి ముంగటే స్క్రాప్ షాప్ లో అమ్మేశారు. సో నేను సడన్ గా ఒకసారి వచ్చి చూస్తే ఇక్కడ స్క్రాప్ షాప్ లో ఐటమ్స్ కనిపిస్తే నేను మళ్ళీ రిటర్న్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను. సో ఇప్పటిదాకా వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటంటే దగ్గర దగ్గర 20 నుంచి 30 వేల సామాను వాళ్ళు నావి కట్ చేసి పాత పైపులు అన్ని కట్ చేసి అమ్మేశారు. వైఫై కంపల్సరీ పెట్టియాలి. తీసుకున్న మీరు రెండో రోజున వైఫై CCTV అనేది కంపల్సరీ పెట్టియాలి. ఒకవేళ వైఫై మీ నియర్ బై లో లేదు, దొరకట్లేదు, తొందరగా అవ్వట్లేదు అంటే కూడా ఆన్లైన్ లో మనకు 2,500 నుంచి 3,000 లోపు ఒక మంచి 4G సిమ్ కార్డ్ కెమెరా కూడా దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అవైలబుల్ ఉంది. మీరే సెల్ఫ్ గా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ దాంట్లో సిమ్ కార్డ్ వేసేసి ఒక నెల రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వైఫై కూడా కంపల్సరీ కావాలి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.